आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని జిల్లా నాయకులు నాగరాజ్ గౌడ్ వ్యక్తం చేశారు। దోమకొండలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన సీతక్కకు మహిళలు ఘన స్వాగతం పలికారు। ప్రతి కుటుంబానికి 6 కిలోల సన్న బియ్యం అందించడమే కాక ఆరోగ్యశ్రీ సేవలు కూడా కల్పిస్తున్న ఘనతను కాంగ్రెస్ సొంతం చేసుకుంది। సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు। గత ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లుగా నూతన రేషన్ కార్డులు మంజూరు చేయక నూతనంగా సభ్యులను చేరికలకు అవకాశం లేకుండా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల్లో చెప్పిన విధంగా హామీ ఇచ్చిన విధంగా నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి చేరికకు అవకాశం ఇచ్చి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇచ్చి పేదల పక్షపాతాన్ని నిరూపించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। దేశంలోని ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మొన్న మంగళవారం రోజున రేషన్ కార్డుల పంపిణీకి దోమకొండకు విచ్చేసిన ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ గారికి మహిళలు ఘనస్వాగతం పలికారని, ప్రజల్లో చాలా హర్షాతిరేకాలు వ్యతిరేకవుతున్నాయని, గత 10 ఏళ్లుగా ఎదురు చూసిన రేషన్ కార్డులు అందుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఇటు రేషన్ కార్డుల ప్రక్రియ మంజూరుకు ప్రభుత్వం వెనువెంటనే అందించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ గారికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం।